హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ బనానా కేక్ ఎలా చేయాలో చూద్దామా. ముందుగా ఒక కప్ బెల్లం తీసుకోవాలి. అలాగే 3 బనానాలు తీసుకొని బెల్లంలో బనానాలు బాగా స్మాష్ చేయాలి. బెల్లంలో బనానాలు బాగా కరిగేదాకా, బెల్లం మొత్తం కరిగేదాకా బనానాలు వేసి ఇలా బాగా కలపాలి. బెల్లం మొత్తం మెల్ట్ అయ్యేదాకా అలా కలుపుతూనే ఉండాలి. తర్వాత 2 ఎగ్స్ తీసుకోవాలి. 2 ఎగ్స్ తీసుకొని దీంట్లో వేసుకొని ఇది కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలపాలి. ఎంత బాగా కలిపితే కేక్ అంత బాగా వస్తుంది. చూసారా, ఇలా బాగా కలపడం వల్ల బెల్లం మొత్తం కరిగిపోతుంది. అలాగే ఒక కప్ మైదా తీసుకోవాలి. మైదా తీసుకొని 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా అండ్ 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకొని ఈ మైదా బాగా దాంట్లో కలిసేలాగా బాగా కలపాలి. కలిపినాక దాల్చిన చెక్క పౌడర్ కొంచెం తీసుకోవాలి, 1/2 స్పూన్ తీసుకొని అది కూడా దీంట్లో వేసి బాగా కలపాలి మొత్తం బ్యాటర్లో కలిసేలాగా. కలిపాక 2 or 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఆ మిక్స్ చేసిన బ్యాటర్ని కేక్ టిన్లో ఇలా వేసుకోవాలి. ఎలాంటి ఎయిర్ బబుల్స్ లేకుండా ఒకసారి ట్యాప్ చేయాలి. గ్రీన్ షెఫ్ ఎయిర్ ఫ్రైయర్లో కేక్ చేస్తున్నాను ఇవాళ. సో గ్రీన్ షెఫ్ ఎయిర్ ఫ్రైయర్లో 180 degrees 23 to 25 minutes సెట్ చేసుకోవాలి. ఇప్పుడు చూద్దాం కేక్ ఎలా వచ్చిందో. బాగా వచ్చింది కదా. సో చూడండి కేక్ ఎంత బాగా బేక్ అయిందో. చాలా యమ్మీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి, పిల్లలు చాలా బాగా తింటారు. ఇప్పుడు కట్ చేసి చూద్దాము. చాలా ప్లఫీగా బాగా వచ్చిందండి కేక్. సో మీరు కూడా ట్రై చేయండి. సో చూసారా కేక్ ఎంత బాగా వచ్చిందో. బెల్లం వేయడం వల్ల ఇంకొంచెం టేస్ట్ ఎక్కువ బాగుంటుందండి. సో మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, బాయ్.